ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డ్స్ 2026 మే 1న అంగరంగ వైభవంగా అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. ఈసారి అవార్డులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఈ అవార్డుల కార్యక్రమానికి ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి స్టూడియోలో ఉన్నారు 100 సినిమాల నిర్మాత సీనియర్ ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి, ఎట్లా ఉండిపోతుంది మే 1న ప్రోగ్రామ్? దాసరి నారాయణరావు గారు మా గురువు గారు అండి. ఆయన మరణించి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 80వ సంవత్సరం, 80వ జయంతి రేపు మే 4వ తేదీన. ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయనతో మేము జర్నీ చేసిన దాని గురించి ఆయన పోయిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టాం. ఈ సంవత్సరం దాసరి లెజెండరీ అవార్డ్స్ అని పెట్టామండి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రేలంగి నరసరావు గారు, అలాగే మన జర్నలిస్ట్ ప్రభు గారు, మెయిన్గా మా ముగ్గురు మాకు కమిటీ మెంబర్స్, అవార్డ్స్ కమిటీ మెంబర్స్. నేను దానికి ఫౌండర్ చైర్మన్ని. నేనేంటంటే ప్రతి సంవత్సరం ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మధ్యలో కొంతమంది వస్తూ ఉంటారు, ఎక్కడో ఫంక్షన్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఏంటంటే ఒక స్టాండర్డ్గా ప్రసాద్ ల్యాబ్లో ప్రతి సంవత్సరం మేము 4వ తారీఖున మేము 100%గా ఫంక్షన్ చేస్తాం దాసరి అవార్డ్స్. ఎందుకు చేస్తున్నాం, దీంట్లో స్వార్థం ఏంటంటే దాసరి గారు లెజెండరీ డైరెక్టర్, ఇండస్ట్రీ అంతా శాసించిన గొప్ప వ్యక్తి. ఆయన మా గురుగారు, మా పాలకులు. నేను ఆయన దగ్గరతో చాలా అనుబంధం ఉంది మాకు. ఆఖరి రోజుల్లో 3-4 సంవత్సరాలు ఇద్దరం కలిసి రోజు సాయంత్రం 6 అయితే గురుగారి ఇంట్లో ఉండాలి మేము అందరం. అలాంటి సాన్నిహిత్యం ఉంది బట్టి ఆ గురుగారు రుణం తీర్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఈ ఫంక్షన్ చేస్తున్నాం అండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా మేము అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే 50 సంవత్సరాలు ఇండస్ట్రీ టచ్ చేసిన వాళ్ళకి ఎన్నుకుని వాళ్ళకి ఇస్తున్నాం. అంటే డైరెక్టర్స్ తరపున ఒక పిఎన్ రామచంద్రరావు గారు 50 సంవత్సరాలు పూర్తయింది, ఆయనకి ఇస్తున్నాం. అలాగే రోజారామణి గారు 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి పూర్తయింది, దాటింది కూడా ఆవిడకి ఇస్తున్నాం. అంటే భక్త ప్రహ్లాద నుంచి ఈవేళ వరకు ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా రకరకాల పాత్రలు మీకు తెలుసు కదా అన్నీ చేశారు ఆవిడకి ఇస్తున్నాం. ఇది కాకుండా బెస్ట్ హైందవ సంస్కృతిని కాపాడే చిత్రంగా అఖండ 2 దర్శకుడు బోయపాటి సీన్ గారికి ఇస్తున్నాం. అలాగే ఆ చిత్రానికి హైందవ మతం గురించి అద్భుతమైన డైలాగులు రాసిన బోయపాటి సీన్ గారికి ఇంకో అవార్డు ఇస్తున్నాం. అలాగే ఉత్తమ వినోదాత్మక చిత్రం కింద మనశంకర్ వరప్రసాద్, దానికి ఆ నిర్మాతకి దర్శకుడికి ఇస్తున్నామండి. దర్శకుడు అనిల్ రావుపూడి గారికి, నిర్మాతలు సాహు గారిపాటి అండ్ సుస్మిత కొణిజల గారికి అవార్డ్స్ ఇస్తున్నాం. ఇలాగేంటంటే మన వాట్ ఇస్ ద బెస్ట్ అని తీసుకుని గుణశేఖర్ గారి యుఫోనియా అనే సినిమా వచ్చింది, అది ఉత్తమ కథా చిత్రంగా దానికి అవార్డు ఇస్తున్నాం. ఆ నిర్మాత ఇద్దరు ఉన్నారు, ఆయన అమ్మాయిలు, గుణశేఖర్ గారి అమ్మాయి అనమాట, గుణ యుక్త అని ఇంకో అమ్మాయి ఉన్నారు, వాళ్ళిద్దరికి అవార్డులు ఇస్తున్నాం. ఇలాగా ఒక 26 మంది లెజెండరీస్కి మనం ఈ సంవత్సరం అవార్డ్స్ ఇస్తున్నాం. యాజ్ డీజ్గా ప్రసాద్ ల్యాబ్లో మే 1వ తారీఖు ఇస్తున్నాం. మే 1వ తారీఖు ఎందుకు ఇస్తున్నాం అంటే మే 4వ తారీఖు గురుగారు పుట్టినరోజు. మేము గత 4 సంవత్సరాలు మేము మే 4వ తారీఖు ఇచ్చాం. 5వ సంవత్సరంలో ఏం చేశారంటే దర్శకుల సంఘం వాళ్ళు ఒక ఎన్నికల్లో మనకి ఒక దర్శకుడు డే, మనకి ప్రతిదానికి ఒక డే ఉంటుంది కదండి, అలా ఒక దర్శకులకు ఒక డే కావాలి. ఆ డే ఎవరంటే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు 4వ తారీఖు కాబట్టి ఆ 4వ తారీఖునే దర్శకుల డే పెడదామని నిర్ణయించుకుని వాళ్ళు ఒక అద్భుతమైన ఫంక్షన్ చేసి ఆ రోజు నుంచి 4వ తారీఖు చేస్తున్నారు. ఇండస్ట్రీ అంతా మేము కలిపి చేస్తాం, ఇది నా ఒక్కడి సొంతం కాదు. ఈ డబ్బుని ఖర్చు పెట్టుకున్న ఇండస్ట్రీ అంతా కలిపి వెళ్తున్నాం. ఒక దర్శకుల సంఘం, ఒక నిర్మాతల సంఘం, ఒక ఫిల్మ్ ఛాంబరు, ఒక మా అసోసియేషన్, ఒక ఫిల్మ్ ఫెడరేషన్, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అండి. వీళ్ళందరినీ కలిపి వెళ్తున్నాం కాబట్టి 4వ తారీఖు వాళ్ళకి ఇచ్చాం డే అని ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి మనం మే 1కి వెళ్ళాం. మే 1 దగ్గరికి ఏంటంటే మనకు కార్మిక దినోత్సవం అండి. దాసరి నారాయణరావుకి కార్మికులన్నా కూడా ప్రాణం. ఆయన నిర్మాత, దర్శకుడు, రైటరు, ఈ నటుడు అన్నీ అయినా కూడా కార్మికుల పక్షపాతం అంటారు ఆయన. ఎందుకంటే కార్మికుల వైపు అంత బాగా చూసేవారు. అందుకని ఆయన్ని మే 1 తారీఖు మార్చాం. ఇప్పుడు అప్పటి నుంచి మేము 5వ సంవత్సరం నుంచి మే 1నే చేస్తున్నాం. దీనికి ఈ మనకి ఒక సినిమా రంగం నుంచి ఒక 24 ఇస్తున్నామండి. అది కాకుండా సేవారంగం, కళారంగం ఉన్నాయండి. గురుగారు సేవారంగంలో ఉన్నారు, కళారంగంలో ఉన్నారు. ఆయన నటుడే కాకుండా ఆయన చాలా కళా సంస్థలకి డొనేట్ చేసేవారు. అందుకని దాని నుంచి ఒక 26 మందికి ఇస్తున్నాం. దాంట్లో ఒక వంశీ రామరాజు గారు ఇండస్ట్రీకి వచ్చి ఆయన వంశీ బర్క్లీ అవార్డ్స్ని పెట్టారు గతంలో, అది 50 సంవత్సరాలు దాటింది. దాసరి నారాయణరావుతో ఆయనకు మంచి అనుబంధం ఉంది, అందుకు ఆయనకు ఒక అవార్డు ఇస్తున్నాం. ఇలాగా ఓ 50 మంది, 24 మందికి ఏమో సినిమా వాళ్ళకి, 26 మందికి ఏమో సేవారంగం, కళారంగం నుంచి మొత్తం 50 మందికి అవార్డ్స్ ఇస్తున్నామండి. అది మే 1 తారీఖున ప్రసాద్ ల్యాబ్లో సాయంత్రం 5 గంటలకు. చీఫ్ గెస్ట్ అంటే ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? మాకు మురళీమోహన్ గారు, సుమన్ గారు రెగ్యులర్ చీఫ్ గెస్టులు మాకు అండి. ఇంకొక పెద్ద స్టార్ ఒక ఆయన వస్తున్నారు, అంటే మేము అనౌన్స్ చేయకూడదు ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఇంకాను. మా జర్నలిస్ట్ ప్రభు గారు మాట్లాడుతున్నారు, అది 99% అవ్వచ్చు, అయితే అది అనౌన్స్ చేస్తాం. పెద్ద స్టారు
ఆయన వస్తారు. అంటే మాకు మురళీమోహన్ గారు, సుమన్ గారు మాకు మా దృష్టిలో పెద్ద స్టార్స్ వాళ్ళు ఇద్దరు. ఆయన కూడా వస్తున్నారు. అలాగే పద్మశ్రీ ఇద్దరికి వచ్చిందండి, మురళీమోహన్ గారికిను రాజేంద్ర ప్రసాద్ గారికి. అవును. అయితే వాళ్ళిద్దరు కూడా మనం సన్మానం చేస్తున్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే పద్మశ్రీ ఇవ్వకుండా పద్మశ్రీ వచ్చినందుకు అనే మనం న్యాయం కాదు. అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి ముందు. అంటే ఇస్తామని అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత పద్మశ్రీ మనం యాడ్ చేయాలి. ఇప్పుడు పద్మశ్రీ మనం యాడ్ చేయడం ధర్మం కాదు. అందుకని చెప్పి ఆ క్వాంటాల్లో ఇస్తున్నాం, కానీ ఈ పద్మశ్రీ అని చెప్పట్లేదు మేము. ఓకే. వాళ్ళిద్దరికి ఇలాగ ప్రముఖులందరికీ కూడా చేస్తున్నాం. దానికి భరద్వాజ్ గారు, మా ప్రభు గారు, మా రాయల్ నర్సర్, మేము అందరం కమిటీ అనమాట అండి. ఇది రంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఇది నా లైఫ్ అంబిషన్ ఏంటంటే, నేను ఉన్నంతకాలం, ఇండస్ట్రీ ఉన్నంతకాలం డెఫినెట్గా నేను ఈ ఫంక్షన్ చేస్తాను. మధ్యలో ఒకడు వచ్చి ఓ ఫంక్షన్ ఎక్కడో చేసి మళ్ళీ కన్వర్గ్ అయిపోతారు, ఇంకో వచ్చి ఇంకో ఫంక్షన్ చేసి మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం ఉన్నంతకాలం డెఫినెట్గా, మీరు బతుకున్నంతకాలం మీరే ఫౌండర్ అండ్ చైర్మన్ కాబట్టి మీరు కొనసాగిస్తూ ఉంటారు. దీనికి ఎవరి దగ్గర డొనేషన్ తీసుకుంటారో లేదా ఎంట్రీ ఫీజు తీసుకుంటారో అలాంటివి ఉండవు. అంత మీ సొంత ఖర్చు? నా సొంత ఖర్చే. మాకు గురువు గారి మీద ఉన్నటువంటి అభిమానం, మాకు కమిటీ ఉంటుంది. మా కమిటీ తప్ప మేము బయట ఎంట్రీ ఫీజులు అని వసూలు చేస్తారు. జనరల్గా షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెడతాను అనుకోండి, 2,000-1,000 రూపాయలు ఎంట్రీ ఫీజులు చేస్తారు. మేము అలా వసూలు చెయ్యం. ఇది గురుగారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఎదరవాడిని గౌరవించినప్పుడు ఆయన మనం ఇంకా ఎక్కువ గౌరవించాలి తప్ప వాళ్ళ డబ్బు తీసుకోవడం అనేది తప్పు. ఓకే సార్, మే 4వ తారీఖు డైరెక్టర్స్ డే పెట్టారు కదా గురుగారు పుట్టినరోజు నాడు. ఆ రోజు ఏం జరుగుతుంది సార్ కార్యక్రమం? ఆ రోజు కూడా దర్శకుల సంఘం వాళ్ళు చేస్తున్నారండి. జూబ్లీస్ క్లబ్లోనే ఎక్కడో చేస్తున్నారు అని ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. దానికి చైర్మన్ రాయల్ నరసింహరావు గారు, దానికి నేను కూడా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్నే. అది కూడా చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ డైరెక్టర్స్ వరకు చేసుకుంటారు. డైరెక్టర్ అసోసియేషన్ కాబట్టి డైరెక్టర్స్ని బాగా గుర్తిస్తారు వాళ్ళందరూ. ఏది ఏమైనా లెజెండరీ డైరెక్టర్ దాసనారాయణరావు అని ఈ ప్రస్తుత జనరేషన్ మర్చిపోకూడదు అని మా తలం. ఓకే సార్, ఇంకొకటి గురువు గారు అంటే మీకు ఎంత అభిమానం ఉందో మీ మాటలను బట్టి మాకు అర్థమవుతుంది. సో మీ జర్నీలో అంటే సందర్భం కాబట్టి అడుగుతున్నా, ద మోస్ట్ బెస్ట్ మెమరబుల్ పరిస్థితి ఏంటి గురుగారితో మీకున్నది? గురుగారు మా పాలకొల్లు అండి, నాది పాలకొల్లు, మా గురుగారి పాలకొల్లు, కోట రామకృష్ణ గారి పాలకొల్లు, రాయల నరసింహ గారి పాలకొల్లు. ఇలాగ పాలకొల్లు నుంచి సుమారు ఒక 68 మంది వచ్చారండి. నిర్మాతలు, దర్శకులు, నటులు, అలాగే చలంగారు, అల్లు రామలింగయ్య, అందరూ పాలకొల్లే కదా. చిరంజీవి గారిది మొగులుతురు, కానీ ఆయన పాలకొల్లు అల్లుడు కాబట్టి ఆయనది కూడా. అలాగే ఈయన మన రవిరాజ పినిశెట్టి గారు, ఎస్ఎస్ రవిచంద్ర గారు, ఇలాంటి డైరెక్టర్లు 3 మంది ఉన్నారు. మా పాలకొల్లు బ్రాండ్ 65 మంది ఉన్నారండి ఇండస్ట్రీకి పరిచయం వాళ్ళు. అనిశెట్టి, పినిశెట్టి ఉండే గుర్తుందే మీకు పూర్వం, పినిశెట్టి శ్రీరామూర్తి గారని, ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారండి. అప్పుడు మేము చిన్నప్పుడు గురుగారు నాటకాలు ఆడేవారు, పన్నీరు కన్నీరు అని పెద్ద నాటకం ఆడేవారు. అప్పుడు మేము గురుగారి దగ్గర పక్కన టీ గ్లాస్లో వాటర్ గ్లాస్ అంది ఇచ్చేవాళ్ళం, మేము చిన్నవాళ్ళం మేము. అప్పటి నుంచి గురుగారి మీద మాకు అభిమానం. ఆ తర్వాత ఆయన సూపర్ డైరెక్టర్ అయిపోయారు, స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయిన తర్వాత కూడా మేము దాసనారాయణ పేరు మీద దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అని మేము ఎప్పుడో పాలకొల్లు పెట్టామండి. మనుషులంతా ఒకటే సినిమా రిలీజ్కి నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, మేము చదువుకున్నప్పుడు ఇంకా 9th క్లాస్ చదువుతున్నాం, చదువుకున్నప్పుడు మనుషులంతా ఒకటే సినిమా రిలీజ్కి ఆ రోజు ఏంటి, అప్పట్లో ఏంటంటే థియేటర్లో రిలీజ్ రోజున మేము జెండాలు కట్టి స్వీట్లు గీట్లు పంచిపెట్టేవాళ్ళం. దాన్ని అభిమాన సంఘం అంటారు. అది అభిమాన సంఘం పెట్టాం, దాసరి కల్చర్ యూనిట్ అని అభిమాన సంఘం పెట్టాం. భారతదేశంలో ఒక దర్శకుడి అభిమాన సంఘం పెట్టింది ఫస్ట్ మేమే. ఆ తర్వాత తమిళనాడులో ఎక్కడ బాలచంద్ర గారు పెట్టారు. ఇది చూసి కాదు కానీ తమిళనాడులో బాలచంద్ర గారు పెట్టారు. మేము అభిమాన సంఘం పెట్టిన తర్వాత దాసనారాయణరావుకి, అక్కినే నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి ఎన్ని అభిమాన సంఘం ఉంటాయి, అలాగే 150 అభిమాన సంఘాలు పెట్టారు అన్ని ఊళ్ళలో దాసనారాయణ మీద. ఒక దర్శకుడికి అభిమాన సంఘం పెట్టింది మేము ఫస్ట్ పాలకొల్లో మనుషులంతా ఒకటి సినిమా రిలీజ్ కండి. ఆ తర్వాత 100 పెట్టారు అనుకోండి. మేము ప్రతి మే 4వ తారీఖు పుట్టినరోజు గురుగారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మేము ఆ ఇంట్లో పడుకునేవాళ్ళం. అంటే మాకు అప్పుడు హోటల్లో లాడ్జ్లో దిగేంత కెపాసిటీ లేదు. మద్రాసు ట్రైనింగ్ సర్కార్కి దిగతాం, గురుగారికి వెళ్ళడం, అక్కడే భోజనం చేయడం, అక్కడే పడుకోవడం. 4వ తారీఖు పుట్టినరోజుకి 2 రోజుల ముందు వెళ్ళేవాళ్ళం. పుట్టినరోజు అందరితో పాటు వేడుకలు చూసేవాళ్ళం, మేము వచ్చేవాళ్ళం. అది మాతో ఆయనకున్న మాకున్న అనుబంధం.